అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయరావు పేరు. థ్యాంక్స్ లాట్ మన సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి 'పోతురాజు' సినిమా పేరు. సో, మూవీ కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. లుకింగ్ ఫర్ ప్యాషనేట్ ఫర్ ఫ్రెషర్ ఆర్టిస్ట్‌లు అని అంటున్నారు. కొత్త వాళ్ళ కోసం చూస్తున్నారంట. సో, ఇంట్రెస్టెడ్ పీపుల్ సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు దిస్ నెంబర్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. వీళ్ళకి మెయిల్స్ కావాలంటే 10-60 సంవత్సరాల లోపు. అలాగే ఫీమేల్స్ కూడా కావాలంటే 10-60 సంవత్సరాల లోపు వాళ్ళు. డోంట్ కాల్ అని అంటున్నారు. ఓన్లీ వాట్సాప్ అని అంటున్నారు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, సార్ టీవీ ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్లు ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ కొట్టినట్టు ఎక్కడ చూడలేదు సార్. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నట్లయితే వాళ్ళ గురించి చెప్పండి. అలాగే టీవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సినిమాల ఇండస్ట్రీలోకి ఎక్కువగా రావడానికి ఎందుకు ఇష్టపడరు అనే టైప్‌లో కూడా అడగడం జరిగింది. నేను తప్పకుండా దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. దానికంటే ఆహ్, దీనికి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు అలా సక్సెస్ కొట్టలేదు అని మీకెవరు చెప్పారు? అలా కొట్టిన వాళ్ళలో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు ఏంటంటే హీ కేమ్ ఫ్రమ్ దూరదర్శన్ అండి లిటరల్‌గా. దూరదర్శన్‌కి డైరెక్టర్ ఆయన. అందుకనే ఆయన నాకు తెలిసినంత వరకు 20, 30 రోజుల్లో సినిమా ముగిచ్చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఆయనకి ఎక్స్‌ట్రీమ్ అంటే 40 రోజులకు మించి ఆయన సినిమా చేయడు. ఎందుకంటే ఆయనకి నేను బాగా దగ్గరుండి చూశాను. నేనింతే టైంలో 'ప్రసాద్ ల్యాబ్స్‌లో' షూట్ చేస్తున్నాం. 'రెయిన్ ఎఫెక్ట్' షూట్ చేస్తున్న టైంలో ఒక షాట్ చేశారు డీఓపీ. డీఓపీ చేశాడు. చాలా బాగుంది. అద్భుతంగా వచ్చింది షాట్. కట్ ఓకే అని వేరే బ్లాక్‌కి షిఫ్ట్ చెప్పారాయన. షిఫ్ట్ చెప్తే డీఓపీ అన్నారు, సార్ ఒక్కటి తీసుకుందాం సార్ నా కోసం. నాకైతే వచ్చేసింది. మీకు కావాలంటే మీరు తీసుకోండి అని ఆయన పక్కకెళ్ళిపోయాడు. అంటే ఆయనకి ఎడిటింగ్ మీద కూడా భయంకరమైన కమాండ్ ఉంది. ఏ షాట్ ఎంతవరకు పడుతుంది, ఏ షాట్ పడదు, పడినట్లయితే దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద ఒక మంచి క్రాఫ్ట్ మీద ఒక కమాండ్ ఉంది ఆయనకి. కాబట్టి నాకు ఇది సరిపోద్ది అని ఒక ఇది ఉంటుంది. సో ఆ పూరి జగన్నాథ్ అనే ఒక వ్యక్తి ఎలాంటి సక్సెస్ చూశారని మనం అందరం చూసాం. ఇంకొక మరో వ్యక్తి ఎవరు అంటే రాజమౌళి గారు. రాజమౌళి గారు శాంతి నివాసం అని ఒక సీరియల్ చేశారు. శాంతి నివాసం అని ఒక సీరియల్ చేసిన తర్వాత అక్కడి నుండి ఆయన ఈ రోజున బాహుబలి కావచ్చు, ఆర్ఆర్ఆర్ కావచ్చు, ఇప్పుడు చేస్తున్న వారణాసి కావచ్చు, ఆయన ప్రపంచ స్థాయిలో ఏ రేంజ్లో ఉన్నారు అనేది మనందరికీ తెలుసు. సో నేనేమంటాను అంటే సక్సెస్ అనేది రాదు అనేది ఏమంటాను. అలాగే ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలోనే మా ఏట సత్యనారాయణ గారు ఉన్నారు. ఏట సత్యనారాయణ గారు ఆయన కూడా రజాకార్ అని ఒక మూవీ చేశారు. ఆయన యాక్చువల్గా టీవీ డైరెక్టర్స్ అసోసియేషన్కి ఏమంటారు ఇన్వెంటర్ ప్రెసిడెంట్, అంటే దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ ప్రెసిడెంటా ఇన్వెంటర్ ప్రెసిడెంటా ఏదైనా కానీ. సో ఆయన రజాకార్ అని ఒక మూవీ చేశారు. మంచి హిట్ కొట్టారు. సో ఇక్కడ టీవీ డైరెక్టర్లు రారు అనేది ఉండదండి. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే టీవీ డైరెక్టర్లకు ఉండేది ఏంటి అంటే నెల అయ్యేటప్పటికి వీళ్ళు ఒక ₹1,00,000 సంపాదించుకుంటున్నారు కాబట్టి ఆ ₹1,00,000 ఖర్చుకు అలవాటు అయిపోయి ఉంటారు. ఖర్చుకు అలవాటైపోయి అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవటం, ఆ ఇంటికి ఈఎంఐలు కట్టుకోవటం, ఇలా పిల్లల్ని చదివించుకోవటం, ఇలాంటి కొన్ని రకాల ఇదులు పెట్టేసుకొని ఉన్నారు కాబట్టి ఏమవుతుంది అంటే, అమ్మ మనం మళ్ళీ ఇప్పుడు మూవీ అని వెళ్ళిపోతే 6 నెలలు, సంవత్సరం మనకి ఏమంటారు శాలరీ రాదు. శాలరీ రానప్పుడు మనం సర్వైవ్ అవ్వటం కష్టమైపోద్ది. మనం ప్రొడ్యూసర్‌ని అడగలేము. ఇంకా కొంతమంది ఎలాగుంటారంటే ప్రొడ్యూసర్‌లు ప్రీ ప్రొడక్షన్ బడ్జెట్ మీరు పెట్టుకోండి అనే టైప్‌లో ఉంటారు. మనమేమో ఇన్వెస్ట్ చేసే పొజిషన్‌లో లేము. అలాంటి ఒక ఇదిలో టీవీ డైరెక్టర్స్ అనేవాళ్ళు సినిమాల్లోకి రావడానికి ఇష్టపడరు. ఇంకొకటి ఏంటి అంటే టీవీ డైరెక్టర్స్‌ని, రైటర్స్‌ని సినిమా ఇండస్ట్రీలో ఒక రకంగా చూస్తారు. అంటే ఏంటి అంటే లాగు సాగదీత అనే టైప్‌లో చూస్తా ఉంటారు. టీవీకి అలాగే తీయాలి, సినిమాకి ఇలాగే చెయ్యాలి అనేది మాకు కొన్ని ఉంటాయి. టీవీకి లాగపోయినట్లయితే ఎపిసోడ్స్ రావు. మాకు డిఫరెంట్ పొజిషన్స్ నుండి మాకు కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో మాకు ఛానల్ నుండి కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ నుండి కొన్ని ప్రెషర్స్ ఉంటాయి. సో అలా తీస్తేనే ఆడియన్ అనేవాడు మనకి రీబిల్డ్ అవుతా ఉంటాడు. పైగా ఇప్పుడు ఈ టీవీ నుండి వచ్చారు కాబట్టి పూరి జగన్నాథ్ అయినా, రాజమౌళి అయినా కథని అంత బాగా వండటం అనేది వాళ్ళకి బాగా వచ్చిందనేది నా ఒపీనియన్. ఎందుకు అంటే ఇక్కడ మేము టీవీకి ఏం చేస్తా ఉంటాము అంటే ఎవ్రీ 20 మినిట్స్‌కి ఒకసారి బ్యాంగ్ ఇస్తాం. ఎపిసోడ్ బ్యాంగ్. అంటే నెక్స్ట్ రేపు ఎపిసోడ్ వరకు వాళ్ళని కూర్చోబెట్టాలి. రేపొచ్చే ఆడియన్‌ని అరే! నిన్న అలా జరిగింది. ఈరోజు ఏం జరగబోతుందో చూద్దాం అని 7:30నా, 8:30నా, 9:30నా ఈ పర్టిక్యులర్ స్లాట్స్‌లో మేము వాళ్ళని కూర్చోబెట్టడానికి దానికి సంబంధించిన ఒక బ్యాంగ్ అనేది ఇస్తాం.
అలాంటి బ్రాండ్ మేము సినిమా చేసేటప్పుడు ఇంకెంత బాగా వస్తుందనేది ఇదే చేస్తాం. సో, నేనేమంటాను అంటే టీవీ డైరెక్టర్స్ రారు అని కాదు. రాజమౌళి అయినా గానీ ఆయన టీవీ చేసుకుంటా గూడా ఆయనకొక ఇది ఉంది కాబట్టి ఆయన సినిమాల్లో యాక్చువల్‌గా చెప్పాలి అంటే 'స్టూడెంట్ నంబర్ వన్' అనే ఒక సినిమా రాజమౌళి గారు చేయాల్సింది కాదు. 'వర' అని ఇంకొక ఆయన చేయాల్సింది. అది రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో అనంగానే 'వర' గారు ఏం చేశారంటే, "అబ్బా! మొత్తం ఆయనకే పేరెళ్ళిద్దిలే ఇంక మనం ఎందుకు చేయటం, నేను చేయను" అని చెప్పారు. రాజమౌళి ఏంటంటే, మనం టీవీ డైరెక్టర్‌గా ఏం ఉండిపోతాంలే మనం ప్రయత్నం చేద్దామని 'స్టూడెంట్ నంబర్ వన్' చేశారు. అందులో కొన్ని సాంగ్స్ నిజంగా, నిజంగా అలాంటి సాంగ్స్ ఆ బత్తాకాయలు అవి మొత్తం బంతిపూలు అవి మొత్తం దొర్లుతా ఉంటాయి గదా! అలాంటి సాంగ్స్ రాఘవేంద్రరావు గారు చేశారు. సో, మంచి చెడు స్టూడెంట్ నంబర్ వరకు ఆయనకి పేరొచ్చింది. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా 'తారక్‌కి' ఆయనకి ఒక రిలేషన్ ఉంది కాబట్టి 'సింహాద్రి' అనే ప్రాజెక్ట్‌ని పట్టారు. ఇప్పుడు ఈయన ఓన్ టైటిల్ కార్డ్ డైరెక్టర్. సో, అక్కడితోటి ఆయన గట్టిగా కొట్టేశారు. 'సింహాద్రితోటి' ఒక మంచి బ్లాస్టింగ్ హిట్ కొట్టగానే 'ప్రభాస్' లాంటి ఒక వ్యక్తి తిరిగి చూసాడు. అమ్మ! నీకు భలే ఉంది సినిమా మామూలుగా లేదనే ఒక ఇదిలో చూడటం జరిగింది. సో, నేనేమంటాను అంటే మనకి ఆర్థికంగా మనకి ఇంట్లో మనం ఇవ్వాల్సిన అవసరాలు లేవు. మన ఇంట్లో ఎవరిని పోషించాల్సిన అవసరాలు లేవు అనుకున్నప్పుడు టీవీ డైరెక్టర్లు సినిమాకెళ్ళడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే ఏం చేస్తాయంటే ఆర్థిక ఇబ్బందులు వాళ్ళని అక్కడే ఆపేస్తాయి అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 8125642667. ఐ రిపీట్ 8125642667. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.